ముందుగా శనగపప్పుని ఒక గంట నీళ్ళల్లో నానపెట్టేసుకొని కుక్కర్‌లో గానీ, బయట గానీ ఉడికించుకోండి. లేత వంకాయల్ని తీసుకోండి. శనగపప్పు మాత్రం మెత్తగా ఉడకకూడదండి. ఇలా కొంచెం బద్దగా, పొదునుగా ఉండాలి. మెత్తగా అయితే మాత్రం అస్సలు కూర బాగోదు. పప్పు కూరలాగా అయిపోతది. నూనె వేడెక్కిన తర్వాత సోంపు, జీలకర్ర అలాగే కొంచెం ఉల్లిపాయలు ఏసి ఏయించుకోండి. ఈలోగా వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో తరిగేసి ఉంచుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఏగిపోయిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కల్ని నీళ్ళలోంచి ఏసేసి ఉప్పు, పసుపు వెంటనే ఉప్పేసేయండి. వంకాయ కసరు రాకుండా, వగరు రాకుండా ఉంటది. మూత పెట్టేసి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఒక 60% వంకాయ ఉడికిన వెంటనే శనగపప్పు, మీ రుచికి సరిపడా కారం, తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొంచెం మసాలా పొడి ఇవన్నీ ఏసేసి కొంచెం సేపు తిప్పి కొంచెం నీళ్ళేసుకోండి. గ్రేవీలాగా వస్తది. అలాగే దించే ముందు కొంచెం కొత్తిమీరేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. మంచి గుమగుమలాడతా వంకాయ మసాలా కూర చాలా బావుంటదండి. శనగపప్పుతోటి హెల్తీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటది.